బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. రెడ్ బుక్ కి కాదు, జగన్ బుక్ కే కూటమి సర్కార్ ప్రాధాన్యం. జగన్ 5 ఏళ్ల హయాంలో చేసిన తప్పిదాలే ఆయనను అధికారానికి దూరం చేశాయి. అరాచక పాలన, అస్తవ్యస్త విధానాలకు తోడు తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలకు దూరం చేయడం, పార్టీ కార్యకర్తలను సైతం పక్కన పెట్టేసి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైపోయారు. బటన్లు నొక్కడానికి పరదాలు మాటున బయటకు రావడం తప్ప అసలు ప్రజలకు ముఖమే చూపించలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసిన తప్పు చేయడం లేదు. అదే విధంగా జగన్ హయాంలో అధికారుల తప్పులను రెడ్ బుక్ లో నోట్ చేసి చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి సర్కార్ రెడ్ బుక్ కంటే జగన్ బుక్ కే ప్రాధాన్యం ఇస్తోంది. ఆ బుక్ ప్రకారం నడుచుకోకుండా ఉండాలని జాగ్రత్త పడుతోంది. జగన్ బుక్ అంటే ప్రజలతో సంబంధాలు లేకపోవడం, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం, తన విధానాలకు వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం, అవినీతి అక్రమాలతో ప్రజాధనాన్ని దోచుకోవడం. తెలుగుదేశం కూటమి ఆ జగన్ బుక్ ప్రకారం వ్యవహరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రాజకీయ కక్ష సాధింపులకు తెలుగుదేశం కూటమి అస్సలు పాల్పడదని అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు. జగన్ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. అలాగే అక్రమాలకు పాల్పడిన వారిపైన చట్ట ప్రకారమే చర్యలుంటాయని చెప్పిన చంద్రబాబు అదే సమయంలో ప్రజలతో మమైకమై పని చేస్తామని చాటారు. అదే చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్లో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పడమే కాకుండా చేసి చూపుతున్నారు. చంద్రబాబు వారానికి ఒకసారి కార్యకర్తలను కలిసే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలు కూడా పార్టీ అధినేత తమకు అందుబాటులో ఉంటున్నారన్న ఆనందం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంత్రులు నెలకు ఒక్కసారైనా తమ జిల్లాలకు వెళ్లి కార్యకర్తలతో గడపాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే మంగళగిరి కార్యాలయంలో కార్యకర్తలను, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని, పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో, కార్యకర్తలలో పట్టు సడలకూడదని సీఎం చెప్పారు. అయితే జగన్ మాత్రం అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తన బుక్ నే తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన వైసీపీ కార్యకర్తలకు ఆయన సెక్యూరిటీ నుంచి అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో జగన్ కు, వైసీపీకి క్యాడర్ దూరం జరుగుతోంది. పులివెందులలో తాడేపల్లి ప్యాలెస్ వద్ద కార్యకర్తల నిరసనలే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో జిల్లాలో పార్టీ కార్యాలయాలకు వచ్చేవారే కరువయ్యారు. ఆ కారణంగానే పలుచోట్ల ఇప్పటికే వైసీపీ కార్యాలయాలు మూతపడ్డాయి. కుప్పం, మైలవరంలలో పార్టీ కార్యాలయాలను ఎత్తివేయడం ఇందుకు నిదర్శనం. జగన్ 5 ఏళ్ల హయాంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎన్నో వేధింపులకు గురయ్యారు. అయినా అధినేతపై విశ్వాసం మాత్రం కోల్పోలేదు. అదే జగన్ అధికారానికి దూరమై నిండా 2 నెలలు పూర్తయిందో లేదో అప్పుడే వైసీపీ కార్యకర్తలు జగన్ పై విశ్వాసం కోల్పోయారు. పార్టీకి, అధినేతకు దూరం జరుగుతున్నారు. పార్టీ నిలదొక్కుంటుందన్న నమ్మకం లేక తమ దారి తాము చూసుకుంటున్నారు.